హాయ్ అండి. హలో. వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్. మీకు ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను. మనం చికెనుతోనూ మటన్తోనే కాకుండా దమ్ బిర్యానీ ఆలూతో కూడా చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, ప్రాంతానికి ఒకలాగా చేస్తూ ఉంటారు. బట్ మన ఆంధ్ర స్టైల్లో ఎలా చేయాలో నేను ఈ ఆలు దమ్ బిర్యానీ చూపిస్తాను. దానికోసం ఒక పావు కప్పు పెరుగు, కొంచెం పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ధనియాల పొడి కలిపింది, గారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి వీటన్నిటిని కొంచెం బాగా కలిపేసేసుకొని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్న పేస్ట్ కూడా ఇక్కడే వేసేసేయాలి. ఇంకా ఎక్కడ వెయ్యం కాబట్టి ఇక్కడే సరిపోయినంత. నేను ఎంత ఒక పావు కేజీ బియ్యం తీసుకున్నాను, దానికి తగిన మసాలా చూపిస్తున్నాను. తర్వాత పీల్ తీసుకొని ఉంచుకున్న బంగాళదుంపని పెద్ద ముక్కలుగా కాదు, చిన్న ముక్కలుగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత బీన్స్, క్యారెట్ వీటన్నిటిని కూడా వేసేసి ఈ మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. ఏ ముక్కని వదిలిపెట్టకుండా అన్ని ముక్కలకి ఈ పెరుగు, మసాలా పౌడర్స్ అన్నీ కలిపేటట్లు కలుపుకొని ఒక 15 మినిట్స్ అయినా రెస్ట్ ఇచ్చేసేయాలి. అలా రెస్ట్ ఇస్తే చక్కగా మనం వేసినవన్నీ ముక్కలకి పడతాయి. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాము. ఒక పాన్ పెట్టేసేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి జీలకర్ర వేసుకుంటాము. ఇక్కడ షాజీరా వేయరు, జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం ఇలా చిట్లి నూనె అంతా ఆ ఫ్లేవర్ వచ్చే వరకు ఉంచి పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసేసి ఇవి కొంచెం గోల్డెన్ ఎల్లోయిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకునే లోపు ఒక చిన్న పక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది చూడండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయచ్చు కదా. కొంచెం ప్లీజ్, నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయటం లేదు. నేను మీకు మంచి మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటా. నేను పోస్ట్ చేసేవి మీకు రావాలి అంటే లైక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది, మీరు ఈజీగా నా ఛానల్ని చూడవచ్చు. ప్లీజ్ లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈలోపు నేను ఇక్కడ టమాటా వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాక మనం మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్న బంగాళదుంప, క్యారెట్, బీన్స్ వీటన్నిటిని వేసేసి ముక్కల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎంతవరకు ఫ్రై అవ్వాలంటే మనం చూడండి, పెరుగు వేసినప్పుడు పెరుగులో ఉన్న నీళ్లు వీటన్నిటి వల్ల కొంచెం నీరు వస్తుంది. ఆ నీరంతా ఇంకిపోయి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలాలి. అంతవరకు మనము ఈ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. ఈలోపు మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ అడుగంటకుండా నీట్గా కలుపుకోవాలి. చూడండి, చాలా వరకు ఇప్పటికీ నీరు తగ్గిపోయింది. ఇలా మొత్తం నీరు అనేది తగ్గిపోవాలి. ఎంత చక్కగా ఈ ముక్కలన్నీ ఫ్రై అవుతాయో అంత బాగుంటుంది బిర్యానీ అనేది. బంగాళదుంపలకి మనం మైండ్ పెట్టి చేస్తే అండి కూరల్ని ఎంత బాగుంటాయో. బంగాళదుంప కూరల్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా. ఇవి ఫ్రై అవుతూ ఉన్న లోపు పక్కన పెట్టేసుకొని బిర్యానీ కోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకొని ఒక 2 లీటర్స్ నీళ్ళు తీసుకొని ఇందులో షాజీరా వేయాలి. కొంచెం జాపత్రి, 3 యాలకుల్ని తుంచుకొని ఇలా వేసేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని నీళ్ళు అనేది మసర కాగాలి, తెరలాల నీళ్ళు అనేది. అప్పుడు వరకు వేసుకున్న తర్వాత నాకు తెరిలిపోయిన తర్వాత నేను బియ్యం వేసేసి ఒకసారి అలా తిప్పేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయండి. లో ఫ్లేమ్లో పట్టద్దు, హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒకసారి చూపిస్తా చూడండి బియ్యం ఎంతవరకు ఉడికింది అనేది. ఇట్లా తుంపగానే జస్ట్ ఇప్పుడే ఉడుకు పడుతుంది. ఇలా తుంపగానే తునిగిపోయింది అంటే 50% ఉడికినట్లు బియ్యము. ఇంకొక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికితే చక్కగా ఉడికిపోయిద్ది. ఈ బియ్యంకి మనం ఎంతవరకు ఏ బిర్యానీకైనా సరే, ఏ దమ్ బిర్యానీకైనా ఎలా ఉడకాలో చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇందాక పట్టగానే నలిగిపోయింది, ఇప్పుడు చూడండి సాగుతుంది. నేను సాగదీస్తుంటే అలా సాగుతుంది అంటే 80% ఉడికిపోయినట్లే. ఇంకా ఆపేసేసి అది తీసి పక్కన పెట్టేసి మనం ఇలా చూడండి, ఈ మసాలాలు వాటర్ అంతా పోయి చక్కగా మసాలాలు ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ మనం ఇప్పుడు దమ్ చేసుకుని ఉంచుకున్న రైస్ని, వాటర్లో ఉడకపెట్టిన రైస్ని ఒక జాలగంటితో తీసుకుని ఇలాగా ఈ మసాలాలన్నిటి మీద స్ప్రెడ్ చేసేసేయాలి. అదమొద్దు, ఒకే చోట కుప్పగా వేయకూడదు, అలా అనేసి మొత్తం చేరమొద్దు. చక్కగా మొత్తం బాండీ అంతా పట్టేటట్లు కలుపుకొని ఫ్రీగా వేసేసి దానిపైన కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రాన్ని వేడి పాలల్లో వేసేసి ఒక 5 నిమిషాలు నానబెడితే చక్కగా అలా ఎల్లో కలర్ వచ్చేస్తాయి. వాటిని కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోను,
5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఆపేసి ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఒక అద్భుతం లాంటి పువ్వులాగా విచ్చుకున్న రైస్‌ని చూస్తారండి. చూడండి ఎంత చక్కగా విచ్చుకొని ఎంత ఫ్రీగా ఉడికిందో. బిర్యానీస్‌కి ఎప్పుడైనా ఫ్రీగా ఉండే బాండీలో పెడితేనే చక్కగా ఇలా పువ్వులాగా ఇచ్చుకుంటాయి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇది ఒక చిట్కా గుర్తుపెట్టుకోండి. మనం ఏ బిర్యానీ చేసినా హండీ అనేది ఫ్రీగా ఉండాల. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, ఎక్కడ అడుగంటలేదు. రైస్ అనేది ఎంత పొడి పొడిలాడుతూ ఉందో, తీస్తుంటేనే ఇలా చక్కగా జారిపోతున్నాయి చూడండి రైస్ అనేది. అలా చేస్తే చక్కగా ఉడికిపోయిద్ది, అడుగంటదు. తీసుకొని ఇంకా లంచ్ బాక్స్‌లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఈజీ అయిన రెసిపీ, త్వరగా అయిపోయే రెసిపీ కూడా ఇది. మి మినిమమ్ 20 మినిట్స్‌లో నాకైతే ఈ రెసిపీ చేయడానికి నాకు టైం సరిపోయిందండి. 7కి మొదలుపెడితే 7:30 లోపు మొత్తం నేను వేరే పనులు చేసుకున్న 7:30 లోపు నాకు ఈ బిర్యానీ చేయడానికైతే టైం సరిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. మీరు మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. బంగాళదుంప పిల్లలు చాలామంది చక్కగా ఇష్టపడి చక్కగా తింటారు. బిర్యానీని కూడా చక్కగా ఇష్టపడతారు కదా! ఇలా ఆలు దమ్ బిర్యానీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్స్ బాక్స్‌లో తెలియచేయండి. నేను అవి చేయడానికి ట్రై చేస్తాను.